అందరికీ నమస్కారం. జగన్ దెబ్బకి చేతులెత్తేసిన చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను గాడిని పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమరావతి, పోలవరానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్రం ఈ రెండు ప్రాజెక్టులకు తాజాగా సహకారం అందిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేయాలని భావిస్తోంది. ఇతర పథకాల కోసం వచ్చిన రుణాలను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏపీకి కేంద్రం నుంచి అమరావతికి ప్రయాణించిన రుణం పైన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. 50,000 కోట్లు కేంద్రం ఏపీకి అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుందని తెలిపారు. తిరిగి ఆ అప్పుకు పూర్తిగా 100% కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని వివరించారు. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి గాడిలో పెట్టినట్లు చెప్పారు. అయితే కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చిన సద్వినియోగం చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకోవడానికి కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి 47 కోట్లు దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. అక్టోబర్, డిసెంబర్ కాలానికి మరో 0.5% అంటే 8,000 కోట్లు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది కాకుండా చివరి త్రైమాసికంలో మరికొంత అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి భారీ ఎత్తున సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తాము నిధులు మళ్లించమని, ఆ తప్పు తాము చేయబోమని చెప్పారు. కార్పొరేషన్లు వాటి అవసరాల మేరకు అప్పులు తెచ్చుకొని వాడుకుంటున్నాయని తెలిపారు. 5 ఏళ్ల పాటు పెరిగిపోయిన పెండింగ్ బిల్లులు ఒక్కొక్క రోజులో చెల్లించలేమని, దీనికి చాలా సమయం పడుతుందని పీయూష్ కుమార్ అన్నారు. ఖజానాకు ఆదాయం పెంచడంతో పాటు అసాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పారు. అయితే ఈ విషయంపై వైసీపీ నాయకులు అయితే విరుచుకుపడుతున్నారు. వైసీపీ చేసిన పథకాలు ఇచ్చే విధంగా అయితే చంద్రబాబు ఇవ్వలేడని, చంద్రబాబు అయితే చేతులు ఎత్తేసాడని, వైసీపీ సంతోషం పెట్టినటువంటి పథకాలు నడిపించాలంటే వైసీపీ ఉన్నటువంటి దమ్ము ఉండాలని వైసీపీ నాయకులు అయితే చంద్రబాబు అనేది దుమ్మిస్తూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అడ్వర్టైజ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కనుక లాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.